జూబ్లీహిల్స్ బైపోల్ అన్ని పార్టీలకేమో కానీ కిషన్ రెడ్డికి మాత్రం సవాల్గా మారింది. ఆయన సొంత సెగ్మెంట్ కావడం, ఒక్క మునుగోడు తప్ప ఏ బైపోల్లో బీజేపీ ఓడిపోకపోవడం లాంటి అంశాలతో బాధ్యతలన్నీ కిషన్ రెడ్డి పైనే పడ్డాయి. ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆయనే కీలకంగా మారారు. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక నుంచి పూర్తి ఎన్నికల బాధ్యతను రాష్ట్ర నాయకత్వం ఆయనపైనే భారం మోపింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు జూబ్లీహిల్స్ బైపోల్ సెమీ ఫైనల్ గా భావించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ తమ సత్తా చాటితే ఫ్యూచర్లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పుంజుకునేందుకు ఆస్కారం ఏర్పడనుంది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానంగా మంచి మైలేజ్ పార్టీకి లభించేందుకు ఆస్కారం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను చూసిన ప్రజలు విసుగుపోయి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పలు హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రజలంతా కాషాయ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకునేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ కాషాయ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ఫైనల్ కూడా చేయడంలో ఆలస్యం వహిస్తుండడంపై అటు ఆశావాహులు ఇటు శ్రేణులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే గ్రౌండ్ లెవెల్కు వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించాయి. కానీ బీజేపీలో మాత్రం ఈ అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం. పార్టీలో సరైన అభ్యర్థులు లేక ప్రకటించడం లేదా, లేక ఇతర పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారిని చేర్చుకొని వారికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా ప్రకటించలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్పన్నమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల నేతలకు ప్రతి ఒక్కరూ కనీసం 2 గంటలు సమయం ఇచ్చి ప్రచారంలో విస్తృత స్థాయిలో పాల్గొనాలని సూచించింది. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడంతో అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆశావాహులు టికెట్ ఎవరికి వస్తుందోనని ఇప్పటికే తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. జూబ్లీహిల్స్ బాధ్యతలను మోస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైకమాండ్ కు ఎవరి పేరును ఫైనల్ చేయమన్నారనేది ఆసక్తికరంగా మారింది.